అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నిత్య పూజకు అవసరమయ్యే వస్తువులను నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మనకు పూజ గదిలో పూజా సామాగ్రిని సర్దుకోవడానికి షెల్ఫ్లు ఉంటాయి. అయితే మనం కొంచెం బద్దకించి ఒక్కో వస్తువును ఒక్కో దగ్గర పెట్టుకోవడం కన్నా అన్నీ ఒకే దగ్గర చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నట్టయితే పూజ మనకు సులువుగా అయిపోతుంది. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం వలన నిత్య పూజ అనేది చాలా సులువుగా చక్కగా చేసుకోవడానికి మనకు వీలు కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ని అయితే తీసుకున్నాను. దాని లోపల ఒక 7 అరలు అనేది వచ్చాయి. ఇంకా మధ్య దాంట్లో నేను ఒత్తులు వేసుకొని పెట్టుకుంటాను ఈ విధంగా. ఆ తర్వాత ఒక దాంట్లో వచ్చేసి కర్పూర హారతి బిళ్ళలు పెట్టుకుంటాను. ఇంకా ఇందులో పచ్చకర్పూరం ఉంటుంది. ఒక ప్యాకెట్లోనే పెట్టేసి అట్లాగే పెట్టేసుకుంటాను. ఇక్కడ పువ్వొత్తులు కూడా మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా సందర్భాన్ని బట్టి. ఇంకా పువ్వొత్తులు కూడా ఇందులోనే పెట్టేసుకుంటాను. విభూది సోమవారము శివయ్యకి అభిషేకం అట్లాగా చేసుకొని కూడా కొంచెం విభూది పెట్టుకుంటాం కాబట్టి విభూది కూడా అందుబాటులోనే పెట్టుకుంటాము. ఇక్కడ జవ్వాదు ఇంకా కంప్లీట్గా వచ్చిందండి. జవ్వాదు మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి గంధము జవ్వాదు 2 ఒకే బాక్స్లో పట్టేట్టుగా పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ధూప్ స్టిక్స్ ఇంకొక బాక్సులో కొంచెంగా పసుపు కొంచెంగా కుంకుమ ఉంచుకుంటాను మనకు అవసరాన్ని బట్టి. నేనైతే ఎవ్రీడే స్నానం చేసి రాగానే అమ్మవారి ముందు ఉంచిన బౌల్లో ఒక పసుపు కుంకుమ నాకు ఎప్పుడూ అమ్మవారి ముందు ఉంటాయి. నేను అదే కుంకుమను తీసి నుదుటన పెట్టుకుంటాను. ఇంకా ఇవి వచ్చేసి గంధం కుంకుమ బొట్లతో ఎప్పుడైనా ఐడిల్స్ని అలాగా అలంకరించుకోవాలంటే ఇక్కడ అందుబాటులోనే పెట్టుకుంటాను. గంధము పసుపు కుంకుమ ఈ బాక్స్లో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 108 గోల్డ్ పువ్వులు మనం ఎప్పుడైనా లక్ష్మీ అష్టోత్తర శతనామం వాళ్ళు కానీ ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు కానీ ఈ విధంగా చదువుకుంటూ ఇక్కడ స్వామి అమ్మవార్ల ముందు ఉంచుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఈ గోల్డ్ ఫ్లవర్స్ అనేది ఉంచుకుంటాను. గంధం అయితే మంచి రంగు ఉంది మీదేనా అడుగుతున్నారా? అవి నార్మల్ గంధమేనండి. మీరు అన్నట్టు రంగు అయితే చాలా నిండుగా బాగా కనిపిస్తుందండి ప్రమిదలకు అలా పెట్టుకున్నప్పుడైతే. ఇక్కడ ఇంకొక స్టీల్ బాక్స్ని తీసుకున్నాను. ఇందులో కూడా 7 అరలు ఉంటాయి. ఇంకా ఒక్కో దాంట్లో ఒక్కొక్కటిగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవైతే డైలీ యూజ్ చేయను. ఇంకా ఇంతకుముందు చూపించిన బాక్స్ మనకు డైలీ యూజ్ అవుతుంది, కానీ ఇది అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తుంటాను వీటన్నింటిని. ఇంకా ఇక్కడ చిట్టి గాజులు పసుపు రంగు, ఎరుపు రంగు, గ్రీన్ కలర్లో 3 రంగుల్లో ఉన్నాయి. ఇక్కడ గురువింద గింజలు తామర గింజలు ఒక బాక్సులో. ఇక్కడ చూడండి. ఇంకా మరొక దాంట్లో వచ్చేసి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు. ఇంకొక దాంట్లో వచ్చేసి పసుపు కొమ్ములు. ఒక దాంట్లో వచ్చేసి కాయిన్స్ని ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ బాక్స్లో. ఇదొక ప్లాస్టిక్ పెద్ద బాక్సు. ఇందులో వచ్చేసి వాడని కుంకుమ నేను చాలానే తెచ్చుకుంటాను, ఎందుకంటే నేను కుంకుమ పూజలు అవి ఎక్కువనే చేసుకుంటాను కాబట్టి కుంకుమను ఒక కవర్లో చాలానే తీసుకొచ్చుకుంటాను. ఇంకా ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్. ఆ బాక్స్ ఇక్కడ ఇలాగ పెట్టుకొని రిక్వైర్మెంట్ మటుకు లోపల చిన్న చిన్న కవర్స్ వస్తాయి కదా, వాటిల్ని రోజు డైలీ యూజ్ చేసే బాక్స్లో అందుబాటులో ఉంచుకుంటాను. ఈ పెద్ద బాక్స్ వచ్చేసి ఇందులో పెట్టుకుంటాను. మనము చందనం వత్తులు డైలీ యూజ్ చేయం కాబట్టి ఇందులో అలాగా పెట్టేసుకున్నాను. నేను సీజర్స్ కూడా దేవుడికి ఏదైనా పూలమాలలు కానీ అవి కట్ చేయాలనుకున్నప్పుడు నేను వేరే యూజ్ చేయను, ప్రత్యేకించి ఒక సీజర్స్ పెట్టుకుంటాను. ఇక్కడ కుంకుమ చూడండి, ఇంకా చాలానే ఈ విధంగా తెచ్చుకుంటాను. రోజ్ వాటర్ బాటిల్ కూడా ఇందులో పెట్టేసుకుంటాను, ఎందుకంటే రోజ్ వాటర్ కూడా మనం డైలీ యూజ్ చేయం కాబట్టి. ఈ విధంగా అప్పుడప్పుడు యూజ్ చేసే వాటిని ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నాను. అక్షింతల్ని కొన్నిటిని కలుపుకుంటానండి, ఎందుకంటే కొంచెం పురుగు వచ్చినట్టుగా అవుతాయి మనకి ఎక్కువ డేస్ అయితే. కొన్నిటిని కలిపెట్టుకుంటే సరిపోతుంది, మళ్ళీ అయిపోగానే మళ్ళీ కొన్ని కలిపెట్టుకుంటే అట్లాగే ఉండిపోతాయి. ఇక్కడ చూడండి అగరబత్తుల ప్యాకెట్ ఒకటి, ఈ విధంగా ఇవి అందుబాటులో పెట్టుకుంటాను. ఇక్కడ ఈ బాక్స్ వచ్చేసి నేను కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ అండి ఇది. మళ్ళీ ఇది వేరేగా పెట్టుకుంటాను, అవి రెండింటిని కలపకూడదు కదా. ఎవరైనా ఇంటికి ముత్తైదులు కానీ అట్లాగ వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను నేను వారికి కుంకుమ పూజ చేసుకున్న కుంకుమను. నేను కూడా డైలీ నుదుటన పెట్టుకుంటాను. మాకు కేదారేశ్వర వ్రతం ఉంది. ఇంకా ఆ నోముల దండలు వచ్చేసి ఒక బాక్స్లో ఆ విధంగా భద్రపరుచుకుంటాను.
ఇక్కడ చూడండి గుగ్గిలం మైసాక్షి శుక్రవారాల్లో ప్రత్యేకమైన పండుగ రోజుల్లో ధూప్ స్టిక్స్ ధూపం కడ్డీలే కాకుండా ఈ విధంగా గుగ్గిలం మైసాక్షితో కూడా ఇల్లంతా ధూపాన్ని అయితే వేసుకుంటాను. ఇవాళకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.